కొంతవరకు అంచనా వేయగలుగుతాం, ఎందుకు ఇంత నష్టం ఉంటుంది, అంత నష్ట నివారణ చేయగలమని. బియాండ్ దట్ ఎవరైనా ఏం చేసేది లేదు, ఎంత టెక్నాలజీ ఉపయోగించినా. పైగా ఇప్పుడు ఐఎండీ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే అసలు మనం అనుకున్నది ఇలాగా, కానీ అది మొత్తం కొంతమేర ప్రభావం తెలంగాణ మీద బాగానే చూపించింది, అటు కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, మళ్ళీ ఛత్తీస్గఢ్లో ఇదవుతోంది. ఏంటి ఈ పరిస్థితుల్లో చేస్తే సహాయం చేయాలి లేదా కామ్గా ఉండాలి? ఇప్పుడు కూడా రాజకీయం చేస్తారా శ్రీనివాస్ గారు? ఋషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం. ప్రకృతి విపత్తును ఎవరు తప్పించలేరు. కాకపోతే విపత్తు ముందస్తు చర్యలు చేపట్టడం, సహాయ పునరావాస చర్యలు వేగవంతం చేయడం, ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మీరు అన్నారు ఏది బురద రాజకీయం అని. ఇప్పుడు ఒకటి, బురద పార్టీ బురద రాజకీయం చేయక ఇంకేం చేస్తుందండి? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లు సీఎం గా అతనికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేశాడండి? మొదటి సంవత్సరమే కృష్ణా వరదలు విపరీతంగా బీభత్సం అండి. లంక గ్రామాలు నీట మునిగిపోతే ఇతను ఎక్కడున్నాడండి? అమెరికా వెళ్ళాడు. ఆ తర్వాత గోదావరి వరద బీభత్సం. గోదావరి వరదల్లో ఎక్కడున్నాడండి ఇతను? సీఎం గా నువ్వు అక్కడ చర్యలు చేపట్టాలి, జెరూసలం వెళ్ళాడు. అంటే ఇప్పుడు అసలు ఏదో ఫోనీ తుఫాన్ అనేది ఒకటి వచ్చిందండి. ఫోనీ తుఫాన్ వస్తే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఏఎంబి మాల్లో థియేటర్లో సినిమా చూస్తున్నాడు. అదేదో సినిమా అవెంజర్స్ సినిమాలో ఉన్నాడు. అంటే ఇతను వినోదాలు, విహారాలు, విదేశీ పర్యటనలో విపత్తుల్లోనా? అసలు విపత్తులు ఇప్పుడు చంద్రబాబు ఆయన ఒక రోల్ మోడల్. ఏది విపత్తులలో సహాయక చర్యల్లో కానీ, ముందస్తు చర్యల్లో కానీ, దేశంలో ఇతర సీఎంలకు కానీ, ఈ రాష్ట్రంలో కాదండి, ఒడిశా వరదల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఆదుకుంది అప్పట్లో. మీకు తెలుసు ఋషి, ఏది 1999 కోనసీమ తుఫాన్ వణికిచ్చేసిందండి. అలాంటి పరిస్థితుల్లో మొత్తం సెక్రటేరియట్ ఉమ్మడి రాష్ట్ర సీఎం గా రాజమండ్రిలో మకాం వేయించి, అక్కడ నుంచి మీరు ఇప్పుడు ఏది బుడమేరు, నిన్న బెజవాడ వరదల్లో మనం చూసాం. అసలు ఎవరన్నా ప్రతి విపత్తులో కూడా హుద్హుద్లో కానీ, తిత్లీలో కానీ అసలు పండగ లేదు, పబ్బం లేదు, కుటుంబం లేదు, బాధితులతో మమేకం కావడం, వాళ్ళకేంటి నేనున్నానని భరోసా ఇవ్వడం. మొన్న బుడమేరు వరదల్లో బెజవాడ వాసులు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మీకే జనానికి అర్థమైందండి. ఏది విపత్తు రావడం మా దురదృష్టం, కానీ చంద్రబాబు ఈ సమయంలో సీఎం గా ఉండటం మా అదృష్టం అన్న. అవును. హుద్హుద్ తుఫాన్ అప్పుడంటే ప్రధాని మోడీ, చంద్రబాబు సీఎం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. అసలు ఊహించగలమా? డ్రోన్లతో మందుల సరఫరా, పాల సరఫరా, డ్రోన్లతో బ్లీచింగ్ స్ప్రే చేయటం, లేకపోతే ఫైర్ ఇంజన్లతో వీధుల్లో బురద కొట్టించడం కాదండి, అసలు ఇళ్లలో బురదని క్లీన్ చేయాలి. అవును. ఏది మొన్న చూసాం, జస్ట్ లాస్ట్ ఇయర్ ఆయన ఏది ప్రొక్లైన్ తో వెళ్ళడం ఏంటంటే, సీఎం గా ఉన్న వ్యక్తి ప్రొక్లైన్ ఎక్కి వెళ్తాడు? అరే బోటుల్లో వెళ్తాడా? అంటే తన ప్రాణాలకు తెగించి కూడా బాధితులు కాపాడటంలో చంద్రబాబు 16 ఏళ్లు సీఎం గా ఆయన ఒక డజన్ పైగా విపత్తులను ఎదుర్కొన్నాడండి. ఎన్ని విపత్తులైనా ఆయన ఎదుర్కోగలిగాడు. కానీ ఈ జగన్ అనే విపత్తు నుంచి ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా ఒడ్డున పడేయగలడు అనేదే ఇప్పుడు అదే పెద్ద విపత్తు అయిపోయింది అంటారు రాష్ట్రానికి. అంతే కదా. ఇవాళ తిత్లీని జయించవచ్చు అండి, హుద్హుద్ని జయించవచ్చు, ఇదంతా ఈ మెంత దీన్ని జయించవచ్చు. కానీ జగనే ఒక విపత్తుగా మారిన పరిస్థితుల్లో, అరే ఇప్పుడు ఒకటి నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ నువ్వు దుర్వినియోగం చేయటం కాదు. అసలు ఎవరికి భరోసా ఇచ్చాడండి? అప్పుడేదో మీరే చెప్పారు ఏంటది, ఆ తుఫాన్ అది వస్తే అతను ఏంటి కార్పెట్ పరుచుకున్నాడు. అంటే ఇప్పుడు ఇవాళ సాక్షి చూసేప్పుడే మీరు డిబేట్ ముందు చంద్రబాబు కంటే ప్రచార విపత్తు అంట, పబ్లిసిటీ స్టంట్ అంట, వాళ్ళు రాశీలు చూస్తుంటే నాకు ఇంతగా ఏది ప్రచార విపత్తు? రెడ్ కార్పెట్ పరుచుకుని వెళ్ళటం ముందు చూసారా బాధితుల దగ్గరికి, అది కదా ప్రచార విపత్తు. తుఫాన్ వస్తే సినిమా హాల్లో ఉండటం ప్రచార విపత్తు. ఏది ప్రచార విపత్తు?
అరే నువ్వు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో చూపించుకుంటావా? నెల్లూరు వెళ్ళి బంగారుపాలెం మార్కెట్ యార్డు విజువల్స్ వేసుకోవటం, అది ప్రచార విపత్తు అంటే. అవును. ఆ? ఐదు ట్రాక్టర్లతో మామిడికాయలు పోయించి తొక్కించటం కదా ప్రచార విపత్తు అంటే. అవును. అంటే ఇవాళ పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. బురద మీరే పెట్టారు కదా, బురద రాజకీయం అని. పాలకుడు ఎలా ఉండాలి, పాలకుడు ఎలా ఉండకూడదు. రిషి గారు ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ టేబుల్ మీద 3 కోతుల బొమ్మ ఉంటదంట. ఏది? నిజం చెప్పొద్దు, నిజం వినొద్దు, నిజం చూడద్దు. నిజం చెప్పొద్దు, నిజం చూడొద్దు, నిజం వినొద్దు. ఓకే. అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అనో ఏదన్నారు అప్పట్లో, ఇది లోకేష్ బాబు వీళ్ళందరూ. మసిపూసి మారేడికాయ చేయటం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే ఏసీ గదుల్లో ఉన్నారంట. అరే 3 రోజులుగా ఆర్టీజీఎస్ లో లోకేష్, చంద్రబాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బుడమేరు బాధితులకి ఆ కుటుంబం 10 కోట్లు ఇచ్చిందండి. బెజవాడ ఒక పవన్ కళ్యాణ్ ఏంటి 6 కోట్లు స్వయంగా ఇచ్చాడు. ఆయన ఫ్యామిలీ 4 కోట్లు ఇచ్చింది. నువ్వు ప్రకటించిన పార్టీ తరఫున ప్రకటించిన ₹1 కోటి ఏమయ్యాయి? ఆయనంతా పవన్ కళ్యాణ్ అంతా సొంత డబ్బులే. ఆయన అసలు లక్షలు కోట్లు సొంత డబ్బులు ఇస్తూనే ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ నువ్వు చేసింది ఏంటి, నీకు ప్రజలు అవకాశం ఇవ్వకపోతే చెప్పనుకోవచ్చు. ఈ రోజు ప్రజలకు దూరం అయ్యాడండి, పార్టీని మట్టిలో కప్పెట్టాడు. ఇక మీడియా, సొంత మీడియా, సోషల్ మీడియా మీదే బతికేస్తున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని చిలవల పొలవలగా చిత్రించాలని చూస్తున్నాడు. ఏదో ఉప్పాడ బాధితుల దీనస్థితి అని అంటాడు, ఒకడు పోస్ట్ పెడతాడు. ఆ ఉప్పాడ, మూలపేట అక్కడ పునరావాస భవనాలు కట్టారండి చంద్రబాబు 7 కోట్లతో. 2014-19 మధ్య 7 కోట్లతో భవనాలు కడితే ఆ పునరావాస భవనాలని అరవింద వాళ్ళకి ఇచ్చాడు. ఓకే.